వర్షాకాలం వచ్చిందంటే చాలు ఖమ్మం ప్రజలు భయంతో వణికిపోతున్నారు. సరిగ్గా ఏడాది క్రితం రికార్డు స్థాయిలో మున్నేరు ప్రవహించి బెంబేలెత్తించింది. స్థానిక ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని గడిపారు. అప్పుడు ఈ ఏడాది కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? వరద నుంచి ప్రజల్ని కాపాడేందుకు రేవంత్ సర్కార్ ఏం చేస్తోంది? స్థానిక ప్రజలు ఏమంటున్నారు? వాచ్ ఇట్. ఖమ్మం జిల్లా వాసులను మున్నేరు భయం వెంటాడుతోంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు వణికిపోతారు. 4 నెలలు దినదిన గండంగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మున్నేరు వాగుని ఆనుకుని వేలాది ఇళ్లు ఉన్నాయి. గతేడాది మున్నేరు రికార్డు స్థాయిలో పొంగి ప్రవహించింది. 30 ఏళ్ల తరువాత 35 అడుగులు దాటి మున్నేరు ప్రవహించింది. దీంతో వేలాది ఇళ్లు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఇళ్లన్నీ పూర్తి స్థాయిలో మునిగిపోవడంతో ఇళ్లపైకి ఎక్కి మరీ సాయం కోసం ఆర్తనాదాలు చేశారు ప్రజలు. గతేడాది కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఆ చేదు జ్ఞాపకాల నుంచి బాధితులు ఇంకా కోలుకోలేదు. ఇంతలో మళ్లీ వర్షాకాలం రావడంతో వారిలో భయం మొదలైంది. దీనికి తోడు ఈ ఏడాది భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు స్థానికులు. మాది రేకుల ఇల్లు. మొన్న 2 సార్లు వచ్చింది వర్షం, వచ్చింది 2 సార్లు. ఒకసారేమో రేకులు కొట్టకపోయి మొత్తం ఆగమాగమైన ఇంట్లో రిటర్న్ వాళ్ళు కడతానని కట్టలేదు. కానీ గవర్నమెంట్ కనీసం పట్టించుకోలేదు. అర్ధరాత్రి టైం నుండి వర్షాలు వచ్చినా కానీ ఇంట్లోకి నీళ్ళు వచ్చినా కానీ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. భారీ వర్షాలు వస్తాయని కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కానీ ప్రభుత్వం ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదని, గత అనుభవాల నుంచైనా ప్రభుత్వం పాఠాలు నేర్వలేదని మండిపడుతున్నారు స్థానికులు. సో అధికారులు అనేవాళ్ళు ఎవరు ఇంతవరకు అయితే వచ్చి మమ్మల్ని అలర్ట్ చేయడం కానీ ఇదంతా అయితే ఏమీ లేదండి. పోయిన సంవత్సరం వచ్చిన వరదలకి రిటైనింగ్ వాల్ అనేది ఏర్పాటు చేస్తామని గవర్నమెంట్ మాకైతే హామీ ఇచ్చింది. హామీ ఇచ్చిన ప్రకారం గవర్నమెంట్ రిటైనింగ్ వాల్ని ఏర్పాటు చేస్తున్నారు, చేయట్లేదని కాదు. రిటైనింగ్ వాల్ పనులు జరుగుతూనే ఉన్నాయి, కానీ చాలా స్లోగా జరుగుతూనే ఉన్నాయి. మున్నేరు ముంపు ప్రాంత ప్రజల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాగుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టింది. కానీ ప్రస్తుతం ఆ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పనులు సైతం నిలిచిపోయాయి. దీంతో ఈసారి కూడా ముంపు బారిన పడాల్సిందేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, త్వరితగతిన వాల్ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్తున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మున్నేరు ముంపు ప్రాంత ప్రజలు ఆందోళన చెందవద్దని, వరదను తట్టుకునేలా ముందస్తు చర్యలు చేపడుతున్నామని హామీ ఇచ్చారు. కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ సర్కార్పై మండిపడుతున్నారు. మాటలు పక్కన పెట్టి ప్రజలను వరద పట్ల అప్రమత్తం చేయాలని కోరుతున్నారు.